ఈరోజు మ్యాచ్ జరుగుతుంది కదా ఉప్పల్లో, ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ కి. ఏ టీం గెలుస్తుంది ఈరోజు? ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అక్క. ఎస్ఆర్హెచ్ అంటే కాటేరమ్మ కొడుకులు ఉన్నారుగా. కాటేరమ్మ కొడుకులా? కానీ అందరూ ఆర్సీబీ ఫ్యాన్స్ ఆర్సీబీనే గెలుస్తుంది అంటున్నారు కదా. ఆర్సీబీ అయితే ఇప్పుడు కొంచెం మంచి ఆడట్లే అక్క. కానీ టేబుల్ లో టాప్ 1 ప్లేస్ లో ఉన్నారు కదా. ఎస్ఆర్హెచ్ కూడా క్వాలిఫై అయిపోయిందిగా. ఎవరు ఇష్టం ఎస్ఆర్హెచ్ లో? ప్యాట్ కమిన్స్. ఎందుకు? ఆయన బౌలింగ్ మంచిగా చేస్తాడు. ఇంకెవరు ఇష్టం? ఇంకా ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఇంకా ట్రావిల్ సెట్, క్లాసెన్. కాదు, ఈసారి ఎవరు బాగా ఆడతారు అనుకుంటాను నువ్వు ఎస్ఆర్హెచ్ దాంట్లో? ఎస్ఆర్హెచ్ దాంట్లో అయితే ఇషాన్ కిషన్. కానీ అభిషేక్ బాగా కొడతాడు కదా, పులి ఈసారి కొడతారంటావా? కొడతాడు. ఎంత కొడతాడు? ఒక 200 అయినా 150 అయినా కొట్టగలుగుతారు. 250 150 కొడతాడా? ఈసారి మ్యాచ్ లో ఎంత స్కోర్ చేస్తారు అనుకుంటాను? ఈసారి మ్యాచ్ లోనా ఒక 100 సెంచరీ కొడతా అనుకుంటున్నా. అంటే టీం మొత్తం ఈసారి ఎంత స్కోర్ ఇస్తుంది అనుకుంటున్నా? 300 కొట్టాలని మనం కోరుకుంటున్నాం కదా, ఈసారి 300 కొడుతుందా? పక్కా కొడుతుంది అక్క. ఆర్సీబీ వాళ్ళంతా ఎస్ఆర్హెచ్ ని ట్రోల్ చేస్తున్నారు కదా, వాళ్ళకి నువ్వేం చెప్తావు? గట్టిగా చెప్పు. వాళ్ళు ట్రోల్ చేయడం తప్పే అక్క. మేం చేస్తలేంగా ట్రోల్, వాళ్ళు కూడా చేయొద్దు. కప్పు కొట్టినాక ట్రోల్ చేయాలి. కప్పు ఇప్పుడు మనం కొట్టలేకపోయినాం అనుకో, అప్పుడు ట్రోల్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు కొట్టలేకపోయినారు అనుకో, మనం ట్రోల్ చేస్తాం. కానీ అంటే ఈసారి ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా మరి? జీటీ ఆర్సీబీ కూడా స్ట్రాంగ్ ఉంది కదా, ఈసారి ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా? పక్కా గెలుస్తాయి. నాకు కూడా తెలియదు, ఎస్ఆర్హెచ్ చేతిలో నుండి. నువ్వు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కదా, గెలుస్తుందా? పక్కా గెలుస్తాయి. అంటే ఈ రోజు జరిగే ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుంది? ఆర్సీబీ. ఎందుకు? ఆర్సీబీకి బౌలింగ్ లైన్ బాగుంది అక్క. హైదరాబాద్ లో ఉండే వాళ్ళంతా కూడా ఎస్ఆర్హెచ్ కి మాక్సిమం సపోర్ట్ చేస్తారు కదా, ఆర్సీబీ గెలుస్తుందని ఎట్లా అంటే కొంచెమైనా ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేయాలి కదా. ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేస్తా కానీ బౌలింగ్ ఇంకా బ్యాటింగ్ చూసి కొంచెం దానికి ఛాన్స్ ఉన్నది ఆర్సీబీకి. కానీ అంటే ఈరోజు అభిషేక్ కానీ వీళ్ళంతా ఎంత స్కోర్ చేస్తారు అనుకుంటారు? అభిషేక్ శర్మ 50+ కొడతాడని అనుకుంటా. ఈసారి కొడుతుంది అంటావా? ఖచ్చితంగా. ఎంత కొడుతుంది? ఏమో నాకు తెలియదు అక్క. ఇషాన్ కిషన్ 30 కొడతాడు అనుకో, 30+. మొత్తం కలిపి ఎస్ఆర్హెచ్ కొడితే 230 కన్నా ఎక్కువ కొడతారు. అంటే ఈ ఉప్పల్లో ఈరోజు లాస్ట్ మ్యాచ్, వెళ్తున్నారా? ఈడాని ఇట్లా కూర్చొని చూస్తాం. అంటే ఎస్ఆర్హెచ్కి ఇప్పటికీ 300 స్కోర్ చేయాలనేది ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అందరు అనుకుంటారు. ఈ రోజు ఆ ఛాన్స్ ఏమైనా ఉంటుందా? అది పిచ్ బ్యాటింగ్ ఉంటే ఛాన్స్ ఉంటుంది. దానికి ప్రతి బౌలర్ మీద అటాక్ చేయాలి. హెజిలోడ్ భువనేశ్వర్ కుమార్కి ముందు ఎక్స్పీరియన్స్ ఉంది బాగా, దానివల్ల ఆయన ఆపొచ్చు వాళ్ళని. ఇప్పుడు భువి ఎస్ఆర్హెచ్ లో ఆడి అటు ఆర్సీబీకి వెళ్ళిండు, ఈరోజు మళ్ళీ ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్కి ఎగెనిస్ట్గా ఆడుతాడు. అంటే ఈరోజు బౌలింగ్ బాగా చేస్తాడు అనుకోవచ్చా? ఎందుకంటే ఆయనకి తెలుసు వాళ్ళు ఎట్లా ఆడతారు, వాళ్ళకి ఏడేయొద్దు 6 కొట్టడానికి, అవన్నీ తెలిసి వాళ్ళ ఆర్క్లు ఇవ్వడం అనుకుంటా. కమిన్స్ ఈసారి ప్లాన్ చేంజ్ చేయొచ్చు కదా, చేస్తే విన్ అవుతారంటవా? చేస్తే విన్ అవుతారు, చేయకపోతే విన్ గారా? ఇంకా ఆడ ప్రఫుల్లింగే, ఇంకా హుసేన్ కుమార్కి ఎక్స్పీరియన్స్ లేదు. రన్స్ కూడా ఎక్కువ ఇస్తారు. ఫస్ట్ మ్యాచ్ మంచిగా వేసారు కానీ రన్స్ ఇస్తారు కదా, అందువల్ల కొంచెం రన్ రేట్ తక్కువ అవుతుంది. అంటే ఎస్ఆర్హెచ్ ఫైనల్లో గెలుస్తుంది అంటారా? కష్టమా కదా చెప్పడం. కష్టం అంటున్నా, బ్యాటింగ్ బాగానే ఉంది, బౌలింగ్ లా కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళని. బౌలింగ్ లో కూడా హుస్సేన్ కావచ్చు, మిగతా వాళ్ళు కూడా బాగానే, ఈసారి మలింగ కావచ్చు, వీళ్ళందరూ కూడా బాగానే చేస్తారు. ఉట్టి ప్రఫుల్లింగే కొంచెం రన్స్ ఎక్కువ ఇస్తుండు, ఆయన ఎక్స్పీరియన్స్ లేదని రన్స్. ఆర్సీబీ. ఎస్ కన్ఫర్మ్. ఆర్సీబీ బ్యాటింగ్ పొజిషన్లో రింకిల్డన్ తక్కువ ఉండు, రింకిల్డన్ చక్కగా ఆడట్లే, మిగతా అందరూ మంచిగా ఆడుతుర్రు. మళ్ళీ బౌలింగ్లో కూడా మంచిగా ఉంది ఆర్సీబీ. ప్లస్ ఇవాళ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ప్రఫుల్ మంచిగా చేస్తుంది, మళ్ళీ మంచిగా చేస్తుంది, కొంచెం టఫ్ అవ్వచ్చు. ఇంకా బ్యాటింగ్లో ట్రావిస్ హెడ్ స్కోర్ కూడా కొంచెం అంటే వస్తారు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ స్కోర్ కూడా పెద్ద వస్తాయి, టఫ్ కూడా ఉంటాయి. ఆర్సీబీలో కూడా ఉన్నారు బ్యాటర్స్, కానీ ఎట్లయితే తెలియదు, కానీ ఎవరు విన్ అయితే చూడాలి. వాళ్ళ
ఎస్ఆర్హెచ్ టీం కూడా బౌలింగ్ బాగానే ఉంది, ఆడిన పాత మ్యాచ్లు కూడా బౌలింగ్ రన్ రేట్ తక్కువ ఉండడం వల్ల థర్డ్ ప్లేస్లో ఉన్నారు. థర్డ్ ప్లేస్ లో ఉన్న. లాస్ట్ టైం రాజస్థాన్ రాయల్స్ టాప్ ప్లేస్ లోనే వాళ్ళని కొట్టి టాప్ ప్లేస్ కి వెళ్ళింది కదా లాస్ట్ మ్యాచ్ లో. ఇప్పుడు కూడా అట్లా వెళ్ళొచ్చు కదా. వెళ్ళొచ్చు కానీ 2 టఫ్ టీమ్స్ వచ్చినాయి, జీటీ ఇంకా ఆర్సీబీ. జీటీలో బౌలింగ్ మంచిగా ఉంది, మొన్ననే ఆల్ అవుట్ చేసేసి డీసీని ఆల్ అవుట్ చేసేసారు. దానికి వల్ల బౌలింగ్ టైట్ ఉంది, ఎస్ఆర్హెచ్కి కష్టమవుతాయి. ప్లస్ బ్యాటర్స్ కూడా ఉన్నారు, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్, వాళ్ళు కూడా మంచిగా ఆడడం వల్ల వాళ్ళకి కూడా టఫ్ అవుతాయి. ప్లస్ ఆర్సీబీలో కూడా బౌలర్స్ బ్యాటర్స్ మంచిగా ఉన్నాయి, ఎస్ఆర్హెచ్లో కూడా. కానీ ఎస్ఆర్హెచ్ కూడా ప్రయత్నిస్తుంది, అది కూడా ఇప్పుడు జీటీ ఉడిపించిన ఆర్సీబీ ఉడిపించిన నెట్ రన్ రేట్తో ఆర్సీబీ ఆడిన ఉంటాయి. ప్లస్ ఇప్పుడు జీటీది నెట్ రన్ రేట్ 0.69 ఉంది కదా, దానికి గెలిస్తే ఒకవేళ 100 రన్స్ తేడాతోనైనా గెలవాలి ఆర్సీబీతో, అప్పుడే పైకి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ రోజు జరిగే మ్యాచ్ లో చాలా వరకు కూడా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అవ్వడంతో అందరూ ఆర్సీబీకి సపోర్ట్ చేస్తున్నారు. అంటే మీరు ముగ్గురు ఉన్నారు దీంట్లో, మీరు ఎక్కువ అంటే ఎవరు గెలుస్తారు ఈ రోజు అని అనుకుంటున్నారు? ఫస్ట్ ఎస్ఆర్హెచ్ గెలుస్తారు అక్క. ఫస్ట్ అయితే నేను ఆర్సీబీ ఫ్యాన్, సెకండ్ అయితే ఎస్ఆర్హెచ్. కదా నాకు కూడా తెలియదు ఏది గెలుస్తా అని, అందుకే తెలియదు అక్క. నేను ఆర్సీబీ అనుకో. అంటే ఎందుకు ఆర్సీబీ ఫస్ట్ ప్లేస్ లో ఉందని ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లేదు లేకపోతే తగ్గిపోయింది ఆడము అనేసి అనుకుంటున్నారా? కాదక్క, ఫస్ట్ ప్లేస్ అని కాదు, అలా బౌలింగ్ మంచిగా ఉంది, నెట్ రన్ రేట్ మంచిగా ఉంది, ప్లస్ బ్యాటర్స్ కూడా మంచిగా ఉన్నారు. అందువల్ల అనుకుంటారు అందరూ ఆర్సీబీ గెలుస్తా అని. ఎస్ఆర్హెచ్ సేమ్ అట్లానే ఉన్నారు, అందుకే టఫ్ అవుతాయి ఈ మ్యాచ్. అందుకు ప్యాట్ కమిన్స్కి అంటే వేరే కంట్రీ నుంచి వచ్చినా కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఫుల్ అంటే ఫ్యాన్స్ అయిపోయినారు అనమాట. చాలా ఇయర్స్ తర్వాత ఎస్ఆర్హెచ్ టాప్ 5కి అంటే టాప్ 5లో కింద ఉండేది టాప్ 1కి వెళ్ళిపోయింది. అంటే మీకు ఇష్టమేనా ప్యాట్ కమిన్స్? నాకు ఇష్టం అక్క ప్యాట్ కమిన్స్. బౌలింగ్ మంచిగా చేస్తాడు, ప్లస్ బ్యాటింగ్ కూడా మంచిగా చేస్తాడు. టీమును మేనేజ్ చేయడంలో ప్యాట్ కమిన్స్ బెటరేనా? బెటర్ అక్క, అంటే బౌలింగ్ చేంజ్ మంచిగా చేస్తుండు, ఫీల్డింగ్ కూడా మంచిగా పెడుతుండు. అంటే ఇప్పుడు ఒక ప్లానింగ్ బట్టి దానికి స్టిక్ ఆన్ అయ్యి అట్లా బౌలింగ్ వేపిస్తుండు, ఒక దగ్గర ఫీల్డర్స్ పెట్టుకొని దానికి తగ్గట్టు బౌలింగ్ వేపిస్తుండు, అందువల్ల పైకి వస్తారు, వికెట్లు పోతున్నాయి. అంటే ఇంకా ఏం చేంజ్ చేసుకోవాలంటారు? అంటే ఎస్ఆర్హెచ్ మనం హైదరాబాద్లో ఉంటున్నాం, మనం మన టీంకి సపోర్ట్ చేసుకోవాలి అంటే ఇంకా ఏం చేంజ్ చేసుకోవాలనుకుని ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పాలి. ఏం చేంజ్ చేసుకోవాలి ఎస్ఆర్హెచ్? బౌలింగ్ మంచి చేయాలి, ఇంకా ఫీల్డింగ్ కూడా, ఇంకా బ్యాటింగ్ అయితే ఓకే మంచిగా చేస్తారు. మొన్న ఇషాన్ కిషన్ సిఎస్కేతో మ్యాచ్ గెలిచినప్పుడు అందరినీ ఇట్లా 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 ఇలా ఇంటికి వెళ్ళిపోండి అన్నారు, మ్యాచ్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళిపోండి అని అన్నారా? అది నచ్చిందా నీకు? నచ్చింది. ఉన్నాడు కదా ధోని, అందరు ఇష్టపడతారు కదా అట్లా. ధోని నాకు కూడా ఇష్టమే అక్క. కానీ ఎస్ఆర్హెచ్లా న్యూ బాలర్ ఉంది ప్రఫుల్, అతను బౌలింగ్ మంచి చేసుకోవాలి, బౌలింగ్ లైనప్ చేసుకొని బౌలింగ్ మంచిగా చేయాలి. అతనే ఎక్కువ రన్స్ ఇస్తుండు. ఇంకా చేంజ్ చేసుకుంటే ఇంకా ఫీల్డింగ్ మంచిగా ఉంది, బ్యాటింగ్ మంచిగా ఉంది, అదొక్కటి చేంజ్ చేసుకుంటే ఎస్ఆర్హెచ్ మంచిగా ఆడతాయి. నేను ఇది ఫీల్డింగ్ బాగానే చేస్తారు, బ్యాటింగ్ బాగానే చేస్తారు. ప్రఫులింగ్ ప్లేస్లో వేరే వాళ్ళని చేయాలి, ఎందుకంటే ఆయన రన్స్ ఎక్కువ ఇచ్చేస్తాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.